కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈడీ అగేన్స్ట్ ఒక ధర్నా చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈడీ మనం చూస్తున్నాము, గత 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అగేన్స్ట్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద నెక్స్ట్ మినిట్ వాళ్ళ మీద రేడ్కి ఆఫీసర్లు దిగిపోతారు. ఇది కేవలము రాజకీయాల కోసము వాడుకునే వ్యవస్థ తయారైంది, కానీ ప్రజలకు న్యాయం చేసే వ్యవస్థ లెక్క లేదు ఇప్పుడు అని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. రీసెంట్గా మన సెబీ చైర్మన్ పూరి గారి మీద కూడా హైన్బర్గ్ రీసెర్చ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది పబ్లిక్ అయింది. ఏమని అన్నదంటే సెబీ చైర్మన్ కూడా ఆఫ్షోర్ అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో వినోద్ అదాని అంటే అదాని వాళ్ళ బ్రదర్ ఉన్న కంపెనీస్లో కూడా ఆమె కూడా షేర్ హోల్డింగ్ ఉన్నదని చెప్పి, అసలు మీరు సెబీ చైర్పర్సన్గా ఉండి మీరు ఒక కార్పొరేట్ అదాని లాంటి కార్పొరేట్ వాళ్ళ ఆఫ్షోర్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అసలు ఘోరమైన తప్పది. దీని వ్యతిరేకంగా నిజంగా బీజేపీ పార్టీ ఈడీ ప్రజల కోసం పనిచేసి ఉంటే ఇమ్మీడియట్లీ సెబీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుండే, సెబీ చైర్మన్ మీద. కానీ అది జరగలేదు, మనం అందరం చూస్తున్నాము. అది ఒక కామన్ మ్యాన్ అయి ఉంటే నెక్స్ట్ డే బీజేపీ మీద ఒక చిన్న వ్యాఖ్య చేసి ఉన్నా నెక్స్ట్ డే వాళ్ళ మీద ఈడీ రేడ్స్ జరిగేవి. ఒక కార్పొరేట్ వ్యవస్థను కూడా వాళ్ళు చూస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు ఎవరి మీద అయితే రేడ్ జరిగిందో ఆ కంపెనీ నుంచి బీజేపీ పార్టీకి ఒక పార్టీ ఫండ్ వెళ్తే ఇమ్మీడియట్లీ ఆ రేడు స్లో డౌన్ చేసేసి ఆ కేసులన్నీ వాపస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఎక్స్టార్షన్, ఒక ప్రొఫెషనలైజ్డ్ సిస్టమాటిక్ ఎక్స్టార్షన్. బీజేపీ పార్టీ ముసుగేసుకొని కార్పొరేట్స్ మీద, కామన్ మ్యాన్ మీద, ప్రజల మీద చేసే దౌర్జన్యము. ఈ ఈడీని వాడుకొని ఈ ఈడీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజల కోసం పనిచేయాలి, కానీ కేవలం బీజేపీ పార్టీ కోసం పనిచేస్తుందని దాని అగెన్స్ట్ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది. మేము ఆగేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనము ఫామ్ లోన్ వేవర్ కూడా చూస్తున్నాము. ఎన్ని కష్టాలైనా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని నష్టాలు తెచ్చినా, 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసినా, ఆర్థికంగా నష్టపోయినా రైతులకు న్యాయం చేయాలా, రైతులకు మాట ఇచ్చినాము. ఎట్లయితే 6 గ్యారంటీలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నామో రైతుల రుణమాఫీ కూడా చేయాలని చెప్పి దాదాపు 30,000 కోట్ల వరకు రుణమాఫీ కూడా చేసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పి ఇవన్నీ చూస్తూ బీజేపీ పార్టీ సహించలేదు. అందుకనే వాళ్ళు మళ్ళీ ఈడీ వాడుకొని తప్పుడు ఉపయోగం చేయొద్దని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.